ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమానికి స్వాగతం. మార్చి 28వ తేదీన పితృదోష నివారణకి గురుగారి ఆధ్వర్యంలో ఏ హోమ కార్యక్రమాలు పూజాధికాలు నిర్వహించబోతున్నారో గురుగారి మాటలోనే తెలుసుకుందాం. తెలియచేసేందుకు గురుగారు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు, కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గారు. గురుగారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారి ఆధ్వర్యంలో పితృదోషాన్ని సూచించే రాహు నక్షత్రమైన స్వాతి నక్షత్రం ఉన్న మార్చి 28వ తేదీన తండ్రి వైపు 7 తరాలు, తల్లివైపు 4 తరాల్లో ఏమైనా దుర్మరణాలు అనగా ఉరివేసుకొని విషం తాగి మరణించిన, రోడ్డు రైలు అగ్ని ప్రమాదాల్లో చనిపోయిన, నీటిలో బావిలో పడి మరణించిన, లివర్ కిడ్నీ క్యాన్సర్ రోగాలతో చనిపోయిన, మీ కుటుంబ సభ్యుల్లో కులాంతర మతాంతర వివాహాలు జరిగిన, మీ కుటుంబ సభ్యులు అబోర్షన్స్ డివోర్స్ చేసుకున్నా, ఎన్ని పూజలు చేసినా మీ పిల్లలకు వివాహాలు జరగకపోయినా, సంతానం లేకున్నా, అల్పాయుషుతో మీ కుటుంబ సభ్యులు 60 సంవత్సరాల లోపు ఏ విధంగానైనా చనిపోయినా, మీ వాళ్ళు లివర్ కిడ్నీ క్యాన్సర్ రోగాలతో బాధపడుతున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ కోరికలు నెరవేరకున్నా, కరోనాతో మీ ఇంటి వాళ్ళు చనిపోయినా వీటన్నిటినీ పితృదోషం అంటారు. ఇట్టి పితృదోష నివారణకి గురుగారి ఆధ్వర్యంలో పితృశాపాన్ని సూచించే రాహు నక్షత్రమైన స్వాతి నక్షత్రం ఉన్న మార్చి 28వ తేదీన పితృదోష నివారణ పూజలు హోమాలు శాస్త్రీయంగా జరిపించబడతాయి. ఇటు పితృదోష నివారణ పూజలు హోమాల్లో స్వయంగా పాల్గొనలేని వారి కోసం బ్రాహ్మణుని కథగా పెట్టి గురుగారు దగ్గరుండి శ్రద్ధగా ఈ కార్యక్రమాలన్నీ జరిపిస్తారు. మీ గోత్రనామాల నమోదుకు స్క్రీన్పై కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్లకి సంప్రదించండి. అలాగే మహామహిమాన్వితమైన కాశీక్షేత్రంలో కేదారేశ్వర మందిరానికి అతి సమీపంలో గురుగారు నూతన భవన నిర్మాణం చేస్తున్నారు. ఇటు పుణ్య కార్యక్రమంలో రాజపోషకులుగా సభ్యులుగా చేరదలిచిన వారు కూడా స్క్రీన్పై కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్లకి సంప్రదించగలరు. గురుగారు, పితృదోషాన్ని సూచించే రాహు నక్షత్రమైన స్వాతి నక్షత్రం ఉన్న మార్చి 28వ తేదీన మీ ఆధ్వర్యంలో జరిగే పితృదోష నివారణ పూర్తి పూజా విధానాన్ని వివరిస్తారా గురుగారు? మార్చి 28వ తేదీన పితృదోష నివారణ కార్యక్రమాలు జరపబడుతున్నాయి. అంటే 27వ తారీఖు రోజున హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరుతుంది. 28 మార్నింగ్ చేరుకుంటాం. మళ్ళీ 28వ తారీఖు రోజున కార్యక్రమం అంతా కూడా శ్రద్ధగా జరిపించుకొని 29 మార్నింగ్ కల్లా మళ్ళీ హైదరాబాద్లో ఉంటాం. అయితే ఈ పితృదోష నివారణ కార్యక్రమం అనేటువంటిది ఒక గొప్పదైనటువంటి కార్యక్రమం. అయితే దీనికి సాధారణంగా చాలామంది జాతకాన్ని మీకు దగ్గరలో ఉన్నటువంటి పండితుల ద్వారానో ఇంకెక్కడైనా కానీ లేదా మా దగ్గరైనా కానీ చూపించుకున్నప్పుడు ఈ పితృదోషం అనేటువంటిది ఉన్నప్పుడు దానికి పరిహారం చేసుకోమని ఒకప్పుడు చెప్పేవాళ్ళం. అంటే మీకు అందుబాటులో మీకు ఉన్నటువంటి పండితుల చేత. అయితే కాలక్రమేణా వారి యొక్క అనుభవాలు మళ్ళీ కలిసినప్పుడు కానీ మళ్ళీ అపాయింట్మెంట్ కోసం వచ్చినప్పుడు కానీ చూసినప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి వివరాల్లో ఈ సంబంధించినటువంటి పితృదోషం తొలగిపోయిందా లేదా అనేటువంటి సంఘటన ద్వారా కొన్ని తెలుసుకున్నప్పుడు చాలా మందికి పితృదోషం అనేటువంటిది పరిపూర్ణముగా తొలగిపోలేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ చేయించుకున్నారు, ఏం చేశారు, ఎలా చేయించుకున్నారు, ఎవరు చేశారు అని చెప్పి వాకప్ చేస్తే చాలా చోట్ల వారికి ఇంటికి దగ్గరలో చేసుకున్నామనో లేకపోతే మహారాష్ట్ర ప్రాంతంలో చేసుకున్నామనో కొన్ని పద్ధతుల ద్వారా తెలియజేశారు. తమిళనాడులో చేయించామని కొంతమంది. అయితే వాస్తవానికి ఈ పితృదోష నివారణ క్రియ కార్యక్రమానికి మోక్షాన్ని పొందనటువంటి ఆత్మలకి మోక్షాన్ని ప్రసాదించేటువంటి కార్యక్రమం. ఈ విధానాల్లో ఈ భారతదేశం మొత్తం కూడా 21 క్షేత్రాలలో ఈ యొక్క పితృదోష నివారణ పూజలు అనేటువంటి జరిపించబడతాయి. అందున శాస్త్రబద్ధముగా జరిపించే ప్రదేశాలు కొన్ని. మహారాష్ట్ర ప్రాంతంలో తాంత్రిక విధానంగా జరుగుతున్నాయి కాబట్టి అది కేవలం అక్కడ కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటిది.
అయితే అనాదిగా జరుగుతున్నటువంటి మోక్షాన్ని ప్రసాదించేటువంటి ప్రదేశంలో కొన్ని ఉన్నాయి. ఎక్కడ ఏ పూజ చేయాలో అక్కడ ఆ పూజ చేస్తేనే ఫలితం వస్తుంది. అంతే తప్ప మనము ఎక్కడ ఏ చేసినా అదే ఉంటుందనేటువంటిది మాత్రం కాదు. అయితే చాలామందికి ఈ 2015 నుంచి చెప్పడం, వాళ్ళ అనుభవాలన్నీ తీసుకోవడం, తద్వారా వాళ్ళకి పరిహారం జరగలేదని తెలుసుకోవడం, విచారించినప్పుడు వాళ్ళందరూ కూడా ఇన్ని చెప్తున్న మీరే ఎందుకు చేయించకూడదని చెప్పడంతో అసలు ఈ సంబంధించినటువంటి కార్యక్రమానికి అప్పుడే మనం శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే 2020 సంవత్సరం కరోనా టైంలో. అయితే గమనించాల్సిన అంశం ఏంటంటే ఏ దేవతా పూజలలోనైనా ఏదైనా అపరాధము జరిగితే ఆఖరికి తంతుగా అపరాధ క్షమాస్తోత్రాన్ని పఠించి లెంపలు వేసుకుంటే ఆ దోషము భగవంతుడు తీరుస్తాడు. ఎందుకంటే భగవంతుడు కరుణామయుడు. వారందరి బిడ్డలమే మనం. కానీ పితృదేవతలు అనేటువంటి వాళ్ళు అటువంటి వారు కాదు. ధర్మానికి న్యాయానికి ప్రతీక పితృదేవతలు. పితృదోషము పిండ ప్రదానము ఒకటే అని అనుకుంటారు, కానీ ఇవి రెండు వేరు వేరు. పిండ ప్రదానము గతించిన వారి యొక్క ఆత్మతృప్తి కోసం చేసేది. పితృదోష నివారణ పూజలు అనేటువంటివి మోక్షాన్ని పొందకుండా ఆకాశంలో, అంతరిక్షంలో, భూమిలో పిశాచ రూపాన్ని పొంది సంచరిస్తూ బాధపడుతూ ఉన్నటువంటి వారికి విమోచనం కలిగించి మళ్ళీ మోక్షాన్ని ప్రసాదించేటువంటి కార్యక్రమం ఈ పితృదోష నివారణ కార్యక్రమం. కాబట్టి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా శ్రద్ధగా చేయించాలి. మంత్రలోపం ఉండకూడదు, క్రియాలోపం ఉండకూడదు, భక్తి లోపం ఉండకూడదు, శక్తి లోపం ఉండకూడదు. ఇలా అన్నీ ఏ రకమైనటువంటి లోపాలు లేకుండా చూసుకొని అత్యంత జాగ్రత్తతో చేయాల్సినటువంటిది పితృదోష నివారణ పూజలు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అటం బాంబు లాంటిది. చేతిలో పెట్టుకొని మనం కనుక వదిలేస్తే సర్వం నాశనం అయిపోతుంది. అలాగే పితృదోషాన్ని నివారణ పూజల్ని పట్టుకున్నప్పుడు సరిగ్గా చేయకపోతే అది చేసిన వారికి, చేయించుకున్న వారికి దోషములు పెరుగుతాయే తప్ప తొలగవు. కాబట్టి ఇటువంటి వాటి కోసం జల్లెడ పట్టి ఎక్కడ మంచిగా జరుగుతుందో, ఎవరు మంచిగా మనకు చేయిస్తారని చెప్పి ఆ విధంగా మనం పట్టుకొని ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని క్షేత్రాలలో మనం చేయిస్తున్నాం. కాబట్టి గూగుల్ని నమ్ముకొని వెళ్ళి చేసుకున్నటువంటి వాళ్ళకి ఎక్కడా కూడా సరిగ్గా, ఎందుకంటే ముక్కు మొహం తెలియని వాళ్ళు అందులో పెడుతుంటారు. వాళ్ళకి మీ పట్ల ప్రేమ ఆప్యాయత ఉండదు. ఎందుకంటే ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్. మీకు పితృదోష నివారణ పూజలో ఒక వ్యక్తి శ్రద్ధగా పట్టుకొని చేయిస్తున్నప్పుడు దానికి వచ్చే విధానం, దాని యొక్క ఫలితం వేరు. అది లేకుండా మనకు తోచినంతగా ఈ యొక్క వ్యాపారాత్మక ధోరణితో మనం మాట్లాడుకొని వెళతాం కదా, అక్కడ మీకు లోపం పడుతుంది. అందుకనే ఎవరు ఎలా చేయిస్తారో తెలియదు, కానీ శాస్త్రబద్ధంగా చేయిస్తేనే ఫలితం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది అన్నారు, ఇన్ని చెప్తున్న మీరే దగ్గరుండి ఎందుకు చేయించకూడదు అన్నప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని దగ్గరుండి కార్యక్రమాన్ని గత 2.5 సంవత్సరాలుగా చేయిస్తూ వస్తున్నాం. అయితే ఈ యొక్క పితృదోష నివారణ పూజ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఉండాల్సినటువంటి అర్హత భక్తి, శ్రద్ధ, నమ్మకం, విశ్వాసం. అంతకు మించి గతించినటువంటి వాళ్ళ పూర్వీకుల మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి ప్రేమ, ఆప్యాయత ఉన్నవాళ్లే ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఎందుకు చెప్తున్నానంటే పెద్దవాళ్ల పట్ల ఏమాత్రము కూడా భక్తి శ్రద్ధలు లేకుండా ఏదో కర్మ కాబట్టి చేస్తున్నాము, ఇది తప్పట్లేదు అనే భావంతో చేసిన వాడికి విపరీతమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. అంతకు చేయకుండా ఉండడమే మంచిది. కానీ బాధలు పడుతూ ఉండి ఆర్ద్రమైనటువంటి హృదయంతో ఆ బాధలు తీరాలంటే పితృదేవతలే సంతోషపడాలి అనేటువంటి యొక్క భావనతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలన్నీ కూడా సుఖవంతమయ్యాయి. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఏ పూజ చేసినా ఆ పూజ ఏ కోరిక కోసమైతే చేస్తామో ఆ కోరిక ఫలించాలని చెప్పి దేవుని కోసం అర్థిస్తాము. శక్తినంతా దైవానికి ధారపోస్తాం. కానీ ఆ దైవం మనకు మెచ్చి వరాలు ఇవ్వడానికి మనకు డైరెక్ట్గా ఉండదు యాక్సిస్. అది పితృలోకానికి చేరబడుతుంది. పితృలోకంలో మన పూర్వీకులకి చెప్పబడుతుంది ఏమని, మీ యొక్క కుటుంబంలో, మీ వంశంలో, మీ వారసులు ఫలానా కోరిక, ఉద్యోగమో, వివాహమో, సంతానమో, ఇల్లు కట్టుకోవాలనో ఆ కోరికతో దైవతని ఆరాధన చేశారు. ఆ దేవత యొక్క శక్తిని మీ కుటుంబంలోని వారసులకి అందివ్వాలా వద్దా అనేది మీరే నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఆ పితృలోకంలో ఉన్నటువంటి వంశీయుల చేత చేరబడుతుంది. ఆ పితృదేవతలు సంతోషపడి ధర్మాన్ని పాటిస్తున్నారు, వాళ్ళ కుటుంబంలో మనలాగా దేవతలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అని చెప్పి
భావించిన నాడు ఆ యొక్క దేవత యొక్క ప్రతిఫలం పితృలోకం నుంచి మనకు వస్తుంది. ధర్మానికి ప్రతీక అయినటువంటి పితృదేవతల ద్వారానే మనకి ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి, అంతే తప్ప ఏది కాదు. ఈ సమస్త భూమండలంలో దేవుడు కూడా శాసించలేనటువంటి శక్తి ఆ పితృదేవతలకు ఉంది. గురువు దగ్గరుంటే చాలామంది అనుకుంటుంటారు, ఆ గురు పుస్తకాల్లో ఇక్కడ చదువుతూ ఉంటుంటాయి, గురువుని ఆశ్రయిస్తే ఏ బాధలు ఉండవు. వాస్తవమే, కానీ కొన్ని దేనికి బాధలు ఉండవు, జ్ఞానాన్ని తొలగించడం అంతే. కాబట్టి జ్ఞానం తొలగిన తర్వాత చేసేది ఏంటి? దేవతానుగ్రహం కావాలి. దేవతానుగ్రహం కావాలంటే పితృదేవతానుగ్రహం కావాలి. కాబట్టి ఎంతటి వారికైనా కానీ సమస్యలు తీరాలి, ఒక మార్గంలో మనం సుఖంగా ప్రయాణం చేయాలంటే పితృదేవతల ఆశీర్వచనం కావాలి. అందుకనే మన కుటుంబాలలో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల కుటుంబాలలో ఏ కుటుంబంలోనైతే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 6 తరాలు, 3 తరాల్లో దుర్మరణాలు గనక ఉన్నట్లయితే, ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టుగా అనౌన్స్మెంట్లో ఆ దుర్మరణాల తాలూకు గనక మీ కుటుంబంలో గనక ఉన్నట్లయితే అది పితృదోషముగా భావించి పితృదోష నివారణ కార్యక్రమాన్ని మీరు జరిపించుకోవాలి. ఎందుకంటే జీవితంలో ఒక్కసారి చేసేటువంటిది. చాలామంది అడుగుతుంటారు, మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు అని అంటారు. చేసుకోవచ్చు, 2-3 సంవత్సరాలకు ఒకసారైనా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ పితృదేవత అనుగ్రహం కలిగితేనే మీకు సుఖ సంతోషాలు. ఎందుకని నేను చెప్తున్నాను, ఇన్ని రకాలుగా నొక్కి వక్కాణించి ఎందుకు చెప్తున్నాను అనంటే, నా అనుభవంలో ఒక 1000 మందికి పైగా ఈ పితృదోష నివారణ కార్యక్రమాలు దగ్గరుండి చేయించాను. 5000 మందికి సజెషన్ చేశాను నేను. ఏమని? మీరు వెళ్ళి చేయించుకోండి అని చెప్పి. శ్రద్ధగా చేయించుకున్న వాళ్ళకి అన్ని ఫలితాలు వచ్చాయి. వివాహం కాని వాళ్ళకి వివాహాలు అయ్యాయి. సంతానం కలగని వాళ్ళకి సంతానం కలిగింది. ఇల్లు కట్టుకోవాలి అని తప్పించినటువంటి వాళ్ళకి ఇల్లులు చేకూరాయి. వాళ్ళు ఏ సమస్య, జటిలమైన సమస్య, సంవత్సరాల నుంచి పడి తప్పిస్తున్నటువంటి ఆ యొక్క ఇబ్బందులు తొలగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి సమస్యలు తొలగిపోకుండా జటిలమై ఉన్నటువంటి సమస్యలు, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు ఈ పితృదోష నివారణ కార్యక్రమాలు ఉండడం జరిగింది. ఆస్ట్రేలియా నుంచి ఒక అబ్బాయి తన తల్లిదండ్రులకు క్యాన్సర్ బారిన పడ్డప్పుడు ఈ క్యాన్సర్ రోగము, కిడ్నీ సంబంధము, లివర్ సంబంధమైనటువంటి వ్యాధులు, షుగర్ సంబంధమైనటువంటి వ్యాధులతో ఎక్కువ కాలం బాధపడి ఎవరైతే మరణిస్తారో, ఎవరైతే ఆ రోగాలతో బాధపడుతుంటారో వాళ్ళకి పితృదోషం ఉంటుంది అని అన్నప్పుడు, అది చేయించుకున్నప్పుడు తన తండ్రికి ఎంత ట్రీట్మెంట్ చేసినా కానీ శరీరం సపోర్ట్ చేయడం కానీ దానికి తగ్గ మందుని కనుక్కోలేకపోయారు. కానీ ఇది చేసిన తర్వాత డాక్టర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. పలానా స్థితిలో ఉంది, పలానా మందు పలానా చోట దొరుకుతుంది, బెటర్ ఇంప్రూవ్మెంట్. చాలా మటుకు శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఆనందంగా ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నారు. డాక్టర్లు, అమెరికాలో ఒక పెద్ద డాక్టర్, భార్యాభర్తలు ఇద్దరు పెద్ద డాక్టర్లు, కాకతాళీయంగా ఆ భర్తకి క్యాన్సర్ వ్యాధి సోకింది. అతను గొప్ప డాక్టర్ అయినప్పటికీ అతని డాక్టర్స్ ఎంతమంది ప్రయత్నం చేసినా బాడీ కూడా రెస్పాండ్ కాకుండా ఉండడం, అసలు ఏ రకమైనటువంటి క్యాన్సర్ ఫైండ్ అవుట్ చేయలేకపోయిన స్థితిలో మన కార్యక్రమాన్ని చూసినటువంటి వాళ్ళ మరదలు ఈ విధంగా ఉంటే ఈ విధంగా ఉంటుందని చెప్పి పితృదోష నివారణ జరిపిన తర్వాత అతని బాడీ రెస్పాండ్ అవ్వడం ప్రారంభించింది. వాళ్ళు ఒక మిరాకిల్గా చెప్పుకుంటున్నారు. ఎందుకు అనంటే ఇవన్నీ కూడా అన్ఐడెంటిఫైడ్ ఇల్నెస్ అనేటువంటి పితృదోషాలు. కాబట్టి ఈ పితృదోష నివారణ కార్యక్రమాలని చక్కగా శ్రద్ధగా జరిపించుకోవాలి అనే ఉద్దేశంతో దగ్గరుండి వేలు పట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేయిస్తున్నాము. 27వ తారీఖు రోజున బయలుదేరుతుంది బస్సు. 28వ తారీఖు రోజున కార్యక్రమం, మళ్ళీ 28వ తారీఖు నాడు ముగించుకొని 29 ఉదయం కల్లా మళ్ళీ హైదరాబాద్లో ఉంటాం. చాలా కొన్ని సీట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, జాతకాలు చూసినప్పుడు పితృదోషం ఉందో లేదో తెలుసుకోవచ్చు. మరి జాతకాలు చూపించకపోయినా కుటుంబ సభ్యుల జీవితాల్లో ఏ ఏ లక్షణాలు ఉంటే పితృదోషం ఖచ్చితంగా ఉంటుందో కూడా తెలియజేస్తారా గురుగారు? చాలామంది ఈ పితృదోష నివారణ పూజలకు సంబంధించినటువంటి వీడియోలు కానీ లేదా కార్యక్రమాన్ని చూసినప్పుడు చాలామంది అడిగేటువంటి సమస్యే, మా జాతకంలో మీరు చెప్పిన లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి మా జాతకాన్ని చూపించుకుంటాము, జాతకంలో ఈ దోషం ఉంది అని ఉంటే కనుక ఖచ్చితంగా చేసుకుంటాము అని అంటుంటారు. అయితే జాతకాన్ని చూపించుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఈ పితృదోషం అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి దోషము కాదు,
కుటుంబానికి సంబంధించినటువంటి. ఎందుకు కుటుంబానికి సంబంధించింది అయ్యింది? తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాలు లింక్ అయి ఉన్నాయి అన్నప్పుడు తల్లి, తండ్రి, పిల్లలు కలిస్తే కుటుంబమే కదండి. కాబట్టి ఇది కుటుంబానికి సంబంధించినటువంటిది. తండ్రి జాతకంలో ఉండవచ్చు, కుమారుడి జాతకంలో ఉండవచ్చు, కూతురు జాతకంలో, భార్య జాతకంలో, తల్లి జాతకంలో ఈ యొక్క పితృదోషమని సూచించేటువంటిది. విచిత్రం ఏంటంటే కుటుంబానికి సంబంధించింది ఎందుకు అన్నానంటే, పితృదోషంతో జన్మించినటువంటి కుటుంబాలలో పితృదోషం ఉన్నప్పుడు ఆ పితృదోషం ఉన్నటువంటి కుటుంబాల నుంచే సంబంధ బాంధవ్యాలు కలిసి మళ్ళీ డబుల్ పితృదోషాలుగా మారిపోతుంటాయి. కాబట్టి పితృదోష నివారణ కార్యక్రమం జరిపించుకున్నారనుకోండి, పిల్లలకి, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా వివాహ సంబంధాలు చూసేటప్పుడు సంబంధాలు వస్తాయి చూడండి. ఆ వచ్చేటువంటి అబ్బాయి అయినా అమ్మాయి అయినా కానీ ఆ కుటుంబాల్లో పితృదోషం లేని క్లీన్ ఉన్నటువంటి కుటుంబాల నుంచే సంబంధ బాంధవ్యాలు కుదిరి వంశ అభివృద్ధి జరుగుతుంది. ఇది సూత్రం. కాబట్టి మన భారతదేశాన్ని 10ల సంఖ్యలో దశాబ్దాలు పరిపాలించినటువంటి కుటుంబం నిర్వంశమైపోతుంది, ఒక తరంతో ఎండ్ అయిపోతుంది. ఎందుకు? ఆ కుటుంబంలో జరిగినటువంటి పితృదోషాలు, ఆకస్మికమైనటువంటి దుర్మరణాలు. ఇందిరాగాంధీ గారు, సంజయ్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, నెహ్రూ గారి అంతిమ దశలో చెప్పుకోలేని అనారోగ్య రోగంతో మరణించారు. అది పక్కకు పెట్టండి. ఇవన్నీ కూడా పితృశాపాలు. ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరిగాయి. ఇవన్నీ పితృశాపాలే. కాబట్టి ఎక్కడికి ఎవ్వరూ తప్పించుకోలేరు. డబ్బు ఉంటే సరిపోదండి. డబ్బు కన్నా అతీతమైనటువంటి, ఇప్పుడు కోటీశ్వరులు ఎంతోమంది ఉన్నారు. గుంటూరులో లక్ష్మీనగర్లో కావచ్చు, హైదరాబాద్లో ఫిల్మ్ నగర్, జూబ్లీ హిల్స్, ఇటువంటి ఫిల్మ్ నగర్లో కావచ్చు, ఇలా ఏ ప్రాంతంలోనైనా, వైజాగ్లో కానీ, ఇలా ఎక్కడైనా కానీ గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్లల్లో డబ్బులు ఉంటాయి. కానీ పలకరించే నాదుడు, ప్రశాంతమైనటువంటి జీవితం, సంబంధ బాంధవ్యాలు, గుడిసెలో ఉన్న వాళ్ళకున్న అదృష్టం కూడా ఉండదండి. కాబట్టి డబ్బు ప్రామాణికం కాదు, నియమం, ధర్మం. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే కుటుంబానికి సంబంధించినటువంటి పితృదోషం. కాబట్టి ఈ పితృదోషం అనేటువంటిది అందరూ జాతకాలు చూపించుకోవాలి అని అంటే అందరికీ వల్ల కాదు. ఎందుకనంటే ఇది డబ్బుతో కూడుకున్నటువంటి సమస్య. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి లక్షణాలు ఏవైతే మీ కుటుంబంలో ఉంటాయో అవి ఏ లక్షణం ఉన్నా అది పితృదోషముగానే భావించుకోవాలి. కాబట్టి ఈ పితృదోష నివారణకి ఎంత వీలైనంత త్వరగా జరిపించుకుంటే అంత సుఖశాంతులు మీ కుటుంబంలో ఉంటాయి. అయితే ఇక్కడ కాషన్. ఎందుకనంటే కోరికలు తీరడానికి ఈ యొక్క కార్యక్రమాలు చేసుకోకూడదు. ఇది దోషం తొలగిపోవడానికి మాత్రమే మనం చేసుకునేటువంటి దానికి ఒక స్పృహతో మనం చేసుకోవాలి. ఇప్పుడు శరీరంలో కాలుకి ముళ్ళు గుచ్చుకుంటుందండి, మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఆ ముళ్ళు బాధ పెరిగి పెద్దదై వ్రణమవుతుంది. ఆ సందర్భంలో మనం ముళ్ళుని తీసేస్తాం. కానీ ఆ ముళ్ళుని తీసేయడం శస్త్రచికిత్స లాంటిది. ఆ కాలికి వచ్చినటువంటి వ్రణం ఏదైతే ఉందో అది తొలగిపోవడం మనం తీసుకునే డైట్ కంట్రోల్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే కాలిలో గుచ్చుకున్న ముళ్ళుని తీసేయడం అనేటువంటిది పితృదోష నివారణ పూజలు. మన కోరిక కాలు బాగుపడాలి అన్నప్పుడు మనం తీసుకునే డైట్ ఎలా ఉంటుందో, మనం చేసుకునే దేవతా పూజలు, మన యొక్క జాతక చక్రంలో ఉండే యోగాలు, అప్పుడు ఆ యోగాలన్నీ ప్రతిఫలిస్తాయి. ఈ దృష్టితో మీరు చేసుకోండి. చాలామంది ఈ పితృదోషానికి పూజ చేయించుకుంటాం, మాకు ఎన్ని రోజుల్లో మా కోరికలు నెరవేరుతాయి, ఎన్ని రోజుల్లో మా అబ్బాయికి పెళ్ళి అవుతుంది, ఎన్ని రోజుల్లో మాకు ఇల్లు కట్టుకుంటాం అంటే తల్లిదండ్రులకి కూడా ఇక్కడ కూడా మీరు డబ్బుని, కోరికలనే తల్లిదండ్రులకి చేసే దానికి లింకు పెడుతున్నారు. ఇది ఎంత అమానయమైనటువంటి చర్య అనంటే, కనిపించినటువంటి తల్లిదండ్రులు, వాళ్ళ ముత్తాతలు, తాత ముత్తాతలు వాళ్ళందరూ వంశాన్ని నిలుపుకుంటూ వెళ్ళారు. కానీ మీరేం చేస్తున్నారు? కోరికల కోసం వాళ్ళకి చేస్తున్నారు. పెద్దల కోసం చేసేటప్పుడు ఎటువంటి కోరిక ఉండదు. పిండ ప్రదానం చేస్తామండి, ఏం కోరిక కోసం పిండ ప్రదానం చేస్తారు? అందులో ఏమన్నా కోరిక ఉంటుందా? నా తల్లిదండ్రులకి ఆత్మకి కోసం నేను చేస్తున్నాననే భావనతో కొడుకు చేస్తాడు తప్ప, నేను పిండ ప్రదానం చేస్తున్నాను కాబట్టి నాకు ఈ కోరిక తీర్చునాన్న. బతికున్నప్పుడు అడుగుతాం, నాకు ఇది కావాలి, సైకిల్ కావాలి, మోటార్ సైకిల్ కావాలి, బైకు కావాలి, లేకపోతే నాకు మొబైల్ కావాలి, నాకు ఇలా ఈ వస్తువు కావాలి, బట్టలు కావాలని తండ్రి ఉండగా అడగలుగుతాం.
గతించిన తండ్రికి నువ్వు చేసేటువంటి ప్రతిఫలము పిండ ప్రదానం, రుణం తీర్చుకోవడం అని అంటారు. అలాగే మీ కుటుంబం నిలబడ్డది అని అంటే మీ తాత ముత్తాతల యొక్క అంశములు మీలో ఉన్నాయి. మీరు ఈ రోజున భూమి మీద గాలి పీలుస్తున్నారు అని అంటే దాని అర్థం మీ యొక్క వంశీకుల యొక్క శక్తి. ఆ శక్తికి నీవు పునరుజ్జీవం చేస్తున్నావు అంతవరకే అనే భావనతో చేసుకోవాలి. వారికి నేను రుణపడి ఉన్నాను, వారి రక్తమాంసాలు నా యొక్క శరీరంలో ప్రవహిస్తున్నాయి కాబట్టి నేను చేయాల్సినటువంటి విధి అనేటువంటి యొక్క భావనతో చేసుకోండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఇప్పుడు చెప్పబడిన లక్షణాలంటే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాలంటే దుర్మరణాలంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అయ్యి క్యాన్సర్తో చనిపోవడం, అలాగే పిండ ప్రదానాలు చేయలేకపోవడం. కొంతమంది కుటుంబాలలో ఇంట్లోంచి వెళ్ళిపోతారు, 50 సంవత్సరాలు బ్రతికున్నారో లేదో. లేదా అనాథ ప్రేత సంస్కారం, కరోనాతో చూశాం కదా, కొడుకును కూడా దగ్గరికి రానిలేకపోయారు. ఎలక్ట్రానిక్ గ్రేవియార్డ్లో జరిగిపోయింది కార్యక్రమాలన్నీ. బూడిద కూడా మనకు తీసుకోలేకపోయాం. అంటే అనాథ ప్రేత సంస్కారం ఎంతటి వారికైనా ఇది తప్పలేదు. అనాథ ప్రేత సంస్కారమైన ఆడపిల్లలు మాత్రమే ఉండి పురుష సంతానం లేకుండా కొన్ని కుటుంబాలు ఉంటాయి. ఇక్కడ ఆడపిల్లలు తక్కువ కాదండి, ఆడపిల్లలే చాలా ఈ రోజుల్లో బెటర్. తల్లిదండ్రుల గురించి అమ్మ అన్నం తిన్నావా, నాన్న ఏం చేస్తున్నావు అని అడిగేది అమ్మాయి, అబ్బాయి అడగడు. చాలామంది కుటుంబాల్లో ఇప్పుడు చూస్తున్నాం, దగ్గరుండి చూస్తున్నాం. కాబట్టి అంటే ఇక్కడ ఏంటి, వంశాన్ని ముందుకు తీసుకెళ్లేది మగవాడు కావాలి, అంతే. కాబట్టి ఇక్కడ 2 ఆడపిల్లలు ఒక కొడుకుంటారు, లేదా ఒక అమ్మాయి ఒక కొడుకుంటారు. కాలక్రమేణా పితృదోషాల వల్ల కొడుకు జరిగిపోతాడు, ఆడపిల్ల ఒకతే మిగులుతుంది. అటువంటి కుటుంబాలలో కూడా పితృశాపాలు ఉంటాయి. ఏ కుటుంబంలోనైతే ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరుగుతున్నాయో ఆ కుటుంబాలలో పితృదోషాలు ఉంటాయి. అలాగే మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్న, తరచూ యాక్సిడెంట్స్కి గురవుతున్న, నరదృష్టి నరఘోషతో బాధపడుతున్న, చేతబడులు చిల్లంగి బాణామతి వంటి ప్రయోగాలతో కొంతమంది మరణించిన. ఎందుకనంటే నిన్ననే బిలాస్పూర్ నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేశారు, మా కుటుంబంలో మా తరం వరకు మేము చక్కగా ఉన్నాం, కానీ మా దగ్గర మాతో పాటు పుట్టినటువంటి అన్నదమ్ములకు ఎవ్వరికీ కూడా పిల్లలలో పురుష సంతానం లేదు. ఇంకా మా అబ్బాయి ఒక్కడున్నాడు, అతనికి వివాహం జరిగితే మా వంశం ముందుకెళ్తుందండి. ఎందుకనంటే తనకి తన తమ్ముడికి సంతానం ఉంది, కానీ తనకన్నా పైవాడు చేతబడి చేత చనిపోయాడు. బాధపడుతూ చెప్పాడు. ఇవన్నీ మన వీడియోలు చూసిన తర్వాత గుర్తు తెచ్చుకొని ఈ దోషం ఉండడం వల్లనే మా కుటుంబాలు బాగుపడట్లేవనే భావనతో ఈ యొక్క కార్యక్రమాల్ని జరిపించుకుంటున్నారు. రేపు 28వ తారీఖు రోజున పూజల్లో పాల్గొంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవాలు, నిజాలు. అలాగే మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్న అన్ఐడెంటిఫైడ్ ఇల్నెస్ అంటే ఏంటి, రోగాలు శరీరంలో ఉంటుంది, కానీ ఎంతమంది డాక్టర్లు చుట్టూ తిరిగినా, ఎన్ని స్కాన్లు చేసుకున్నా, ఎన్ని పరీక్షలు చేసినా పరీక్షల్లో రోగం ఏందో తెలియదు. డాక్టర్ కూడా ఏం చేస్తాడు, కనబడకపోతే బందుకి ఏం లేదనైనా నీకు ఒక సైకలాజికల్గా డిప్రెషన్లో అలా అనుకుంటున్నావు, మందుకు బలం రాస్తాను, నిద్రకు టానిక్ రాస్తానని చెప్పి పంపిస్తాడు. కానీ అది కాదు కదా, నిజంగా ఆ రోగికి తెలుస్తుంది నేను ఎంత బాధ నరకాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పి. ఇలాంటి వ్యక్తుల కుటుంబాలలో కూడా పితృదోషం ఉంటుంది. అలాగే సోదరీమణుల మధ్య విభేదాలు తరచూ ఉన్న, డైవర్సులు తరచూ జరుగుతున్న, 1, 2, 3 డైవర్సులు జరుగుతున్న, దంపతులు వివాహమవుతాయి, ఎడమొహం పెడమొహం. అలాగే వివాహమై 7 గడుస్తున్న సంతానం కలగకపోయినా, అలాగే మతిస్థిమితం లేని పిల్లలు, ఆటిజం అని అంటుంటారు, స్పందించరు, 10 ఏళ్ళు గడుస్తుంటాయి, ఇంకా 2వ ఏళ్ల పిల్లవాడిలాగా మెంటాలిటీ ఉంటుంది కొంతమంది కుటుంబాల్లో. ఈ ఆటిజం కోసం ఇప్పుడు ఎంతోమంది ఆటిజం నివారించుకోవాలని చెప్పి విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్, అక్కడ ఖర్చు ఎక్కువ ఇక్కడ తక్కువ ట్రీట్మెంట్ తీసుకుంటారు, కానీ ఫలితం ఉండదు. అందుకనే ఆటిజంతో బాధపడుతున్నటువంటి పిల్లలున్న కుటుంబాల్లో ఈ పితృదోష నివారణ జరిపించుకోమని చెప్తాను. ఎందుకనంటే రెస్పాండ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది, పితృదేవతల యొక్క అనుగ్రహం. ఇవన్నీ మనం చెప్పలేము. ఇవన్నీ కూడా ఎలా జరుగుతుంది నిరూపించవచ్చు కదా అని అంటుంటారు. అంటే మనం ఇప్పుడు ఇంట్లో కరెంటుకి లైట్ వేసుకుంటాం, కరెంట్ ఎలా వెలుగుతుంది, కరెంటును చూస్తున్నామా మనం? అలాంటిదే ఇది కూడా. సైన్స్ కూడా సమాధానాలు చెప్పని కొన్ని ఉన్నాయి. అలాగే శాస్త్రం కూడా నిరూపించని మనకి ఏంటంటే అనుభవిస్తే నిరూపించగలిగేటువంటి కొన్ని ఉంటాయి. కాబట్టి గుడ్డిగా మూర్ఖత్వంతో ప్రశ్నలు మీకు మీరే వేసుకొని మీరే గొప్పగా అనుకొని ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మీకు
ఆత్మవంచన చేసుకొని ఉండకండి. పితృదోష నివారణ కార్యక్రమాలు చేసుకోండి. అలాగే ఏ కుటుంబంలోనైతే మద్యం మత్తు పదార్థాల వంటికి బానిసలై అలాగే సంఘ విద్రోహకర శక్తులతో కలిసి ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబాలలో పితృదోషాలు ఉంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నంలో విఫలమవడమే తప్ప యోగ్యత ఉండదు. ఆ కుటుంబాలలో పితృశాపాలు ఉంటాయి. ఒకప్పుడు గొప్పగా బతుకుతారు, ఫ్లైట్లలో తిరిగినటువంటి వాళ్ళు ఈ రోజున స్కూటర్లలో తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి కుటుంబాలని కూడా నేను దగ్గరుండి చూశాను. పితృశాపాలు ఉంటాయి. అలాగే ఎంతో గొప్పగా సంపాదించుకున్న సొమ్మంతా ఒక అనాలోచిత నిర్ణయంతో పూర్తిగా పోడగొట్టుకుంటారు. ఉదాహరణకు చూడండి, సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు గారు పరిస్థితి చూడండి. ఒక గొప్ప వైభోగాన్ని పొందినటువంటి వ్యక్తి ఈనాడు అసలు మనకు ఇన్ఫోసిస్ తర్వాత మనం చెప్పుకోదగ్గటువంటి కంపెనీ ఈనాడు నామరూపాలు లేకుండా పోయింది. ఉండేటువంటి పితృదోషాలు. అలాగే తరచూ దుర్మరణాలు. ఎందుకంటే ఈ దుర్మరణాలు అనేటువంటివి ఊరికే వదిలిపెట్టవండి. కుటుంబంలో ఒకసారి దుర్మరణాలు జరిగాయంటే అది మారుబలిని కోరుకుంటుంది. ఉదయ్ కిరణ్ తల్లి పుష్కరాల్లో చనిపోయింది. ఆ యొక్క దుర్మరణం ప్రభావం తర్వాత తరం ఉదయ్ కిరణ్ సినిమా హీరో, అతనికి బట్టి అతను సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. తెలంగాణ గద్దర్గా పిలుచుకున్నటువంటి వ్యక్తి సాయి చంద్ అంటే ఏంటి, పాటలు పాడి టీఆర్ఎస్ కోసం పాటలు పాడాడు, నాయకుడు అయ్యాడు. 43 ఏళ్ళకి హార్ట్ అటాక్తో పోయాడు. అంటే ఏంటి ఇక్కడ అర్థము, వాళ్ళ అన్నయ్య లివర్ ప్రాబ్లంతో పోయాడు, వాళ్ళ అమ్మగారు కూడా ఏదో దుర్మరణమే. ఇవన్నీ మీకు వాళ్ళ యొక్క హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ తీస్తే మీకు తెలుస్తాయి. ఇంకా చెప్పాలి ఏంటంటే 60 ఏళ్ల లోపల అల్పాయుషుతో మనిషి యొక్క జీవితం 120 సంవత్సరాలు. మనకు బతకాల్సినటువంటి హక్కు 120 సంవత్సరాలు మన జీవితం. అల్పం అంటే సగం. అందులో 60 ఏళ్ల లోపల మీ కుటుంబ సభ్యులు ఏ విధంగానైనా చనిపోయినా అది పితృశాపమే. ఎందుకనంటే కోరికలు తీరకుండా చనిపోవడం అనేటువంటిది దుర్మరణమే. ఎందుకు కోరికలు అన్నానంటే 60 ఏళ్ళకి ఏం జరుగుతుందండి, కొడుకుకి పెళ్లి చేస్తారు అంతవరకు, లేదా కొడుకు ఇంకా చదువుకోనో ఉద్యోగం చేస్తుంటాడు. తండ్రికి ఏం కోరికలు ఉంటాయి, పెళ్లి చేయాలి, వాళ్ళ పిల్లలతో ఆడుకోవాలి, అన్ని రకాల బాధ్యతలు, నా పిల్లలకి అందరికీ పెళ్ళిళ్ళు చేయాలి, ఇవన్నీ ఉంటాయి. తను వయసులో ఉండంగా ఊహించుకొని కుటుంబం సెటిల్ అయిన తర్వాత నేను చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అక్కడికే ఆగిపోతాయి. మళ్ళీ వీటి కోసం మళ్ళీ జన్మెత్తాలన్నా కూడా ఆ అల్పాయుషుతో చనిపోయినటువంటి వ్యక్తికి మోక్షాన్ని పొందలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ కుటుంబంలోనైనా సూసైడ్ అటెంప్ట్స్ జరుగుతున్నాయంటే మళ్ళీ అది ఒక్కొక్క తరంలో దాని యొక్క ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఈ విషయాలన్నీ విన్న తర్వాత మీరు కూర్చొని ఆలోచించుకుంటే మీకు తెలుస్తాయి మీ కుటుంబంలో ఎటువంటివి ఉన్నాయని. అందుకనే ఈ యొక్క పితృదోష నివారణ పూజలకు సంబంధించినటువంటి చేసే విధానంలో ఈ సంబంధించినటువంటివి మీరు కూర్చొని ఆలోచించుకుంటే తెలుస్తాయని చెప్పాను కదా. ఈ రోజున అందరి కుటుంబాల్లో ఉన్నాయి. ఎందుకు ఇదా అందరి కుటుంబాల్లో ఉన్నాయి అని అంటే కార్యక్రమంలో ముందు మనం తెలుసుకుందాం. అలాగే చేతిలోని ఆహారం తరచూ నేలపాలవుతున్నా, అలాగే చీమలు బొద్దింకల బెడద ఎక్కువగా ఉన్నా, గోడలు క్రాక్స్ వస్తున్నా, నల్లాలు కొత్తవి ఎన్ని మార్చినా వారం రోజులు బాగుంటాయి, మళ్ళీ తర్వాత బొట్టు నీరు కారుతూ ఉన్నా, చేతిలోని ఆహారం తరచూ నేలపాలవుతున్నా, పాలు మనం చూస్తున్నాగానే ఎన్నోసార్లు మన కంటి ముందరనే పొంగిపోతూ ఉన్నా, అలాగే కలలో గతించిన వాళ్ళు తరచూ కలలోకి వస్తున్నా, నిద్రలో కలలో వచ్చినప్పుడు ఇల్లు కూలిపోతున్నట్టు కల వచ్చినా, కారాగారం జైలుకి వెళ్ళినట్టు కల్లోకి వచ్చినా, పాము కరిచినట్టు కల్లోకి వచ్చినా, సుడిగుండంలో చిక్కుకొని మరణించినట్టు కల్లో వచ్చినా, అలాగే ఒక స్త్రీమూర్తి శిశువుని భుజాన వేసుకొని రోధిస్తూ కల్లో వచ్చినా, తాను దారి తెన్ను తెలియకుండా అడవుల లోయల వెంబడి తిరుగుతున్నట్టు కల్లోకి వచ్చినా, ఇవన్నీ కూడా తరచూ రావాలి. ఒక్కసారి వస్తే కాదు, తరచూ వస్తున్నాయి, రిపీటెడ్గా వస్తున్నాయనంటే అది పితృదోషము. ఇక ఎన్నో కుటుంబాలు మీతో పాటు ఉదాహరణకి 1985 సంవత్సరంలో మీరు చూస్తున్నటువంటి వాళ్ళలో 85 సంవత్సరంలో ఉజ్జాయింపోయే ఎగ్జాంపుల్కి పెళ్ళిళ్ళు అయినాయి. ఒక 10 మంది కుటుంబాలు పెళ్ళిళ్ళు అయినాయి ఆ 85 సంవత్సరంలో మీకు తెలిసి. ఒక 5-6 కుటుంబాలు చాలా ఉధృతంగా చాలా పైకి వస్తాయి. కొన్ని 4-5 కుటుంబాలు మీరు అనుకున్నంతగా డెవలప్ కావు. అంటే దాని అర్థం ఆ కుటుంబాలలో ఖచ్చితంగా పితృశాపం ఉంటుంది. ఏ జన్మలో ఏ పాపం చేశామో ఇంతవరకు మాకు అభివృద్ధి లేదు అని చెప్పి వాపోతుంటారు. అటువంటి కుటుంబాల్లో పితృదోషం ఉంటుంది. కరోనాతో చనిపోయిన, కాలసర్పదోషంలో జన్మించిన,
స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య ఇవి చేసిన, పిల్లిని చంపిన, పామును చంపిన ఇవన్నీ పితృదోషాలే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ చెప్పినటువంటి లక్షణాలు మీ కుటుంబంలో ఏ ఒక్కటి ఉన్నా అది పితృదోషముగా భావించి ఆ పితృదోష నివారణ కార్యక్రమం జరిపించుకోండి. 27వ తారీఖు రోజున హైదరాబాద్లో బస్సు బయలుదేరుతుంది, 28వ తారీఖు రోజున జరపబడుతుంది. సీట్లు మాత్రం కొన్నే ఉన్నాయండి, ఎక్కువగా లేవు. ఎందుకంటే ఇది పదుల సంఖ్యలో తీసుకుని వెళ్ళి చేసేటువంటి కార్యక్రమం కాదు. ఎందుకంటే ఎవరికి వారికి ఇండివిజువల్గా చేయిస్తాం. కాబట్టి ఇక్కడ సామూహికంగా చేయించము. ఇండివిజువల్గా ఎవరి మంటపం వారికి ఉంటుంది, ఎవరి సామాన్లు వారికి ఉంటాయి, ఎవరికి వారికి అవన్నీ కేటాయించి చేయిస్తాం. కాబట్టి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. నమ్మకంగా, శ్రద్ధగా జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఈ లక్షణాలు ఉన్నాయంటే కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. గురుగారి ఆధ్వర్యంలో పితృదోషాన్ని సూచించే రాహు నక్షత్రమైన స్వాతి నక్షత్రం ఉన్న మార్చి 28వ తేదీన తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏమైనా దుర్మరణాలు అనగా ఉరివేసుకుని విషం తాగి మరణించిన, రోడ్డు రైలు అగ్ని ప్రమాదాల్లో చనిపోయిన, నీటిలో బావిలో పడి మరణించిన, లివర్, కిడ్నీ, క్యాన్సర్ రోగాలతో చనిపోయిన, మీ కుటుంబ సభ్యులలో కులాంతర మతాంతర వివాహాలు జరిగినా, మీ కుటుంబ సభ్యులు అబార్షన్స్, డివోర్స్ చేసుకున్నా, ఎన్ని పూజలు చేసినా మీ పిల్లలకు వివాహాలు జరగకపోయినా, సంతానం లేకపోయినా, అల్పాయుష్తో మీ కుటుంబ సభ్యులు 60 సంవత్సరాలలోపు ఏ విధంగానైనా మరణించినా, మీ పిల్లలు, మీ వాళ్ళు లివర్, కిడ్నీ, క్యాన్సర్ రోగాలతో బాధపడుతూ ఉన్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ కోరికలు నెరవేరకపోయినా, కరోనాతో మీ ఇంటి వాళ్ళు చనిపోయినా వీటన్నిటిని పితృదోషం అంటారు. ఇట్టి పితృదోష నివారణకి గురుగారి ఆధ్వర్యంలో పితృశాపాన్ని సూచించే రాహు నక్షత్రమైన స్వాతి నక్షత్రం ఉన్న మార్చి 28వ తేదీన పితృదోష నివారణ పూజలు, హోమాలు శాస్త్రీయంగా జరిపించబడతాయి. ఇట్టి పితృదోష నివారణ పూజలు, హోమాల్లో స్వయంగా పాల్గొనలేని వారి కోసం బ్రాహ్మణుడిని కత్తగా పెట్టి గురుగారు దగ్గరుండి శ్రద్ధగా ఈ కార్యక్రమాలన్నీ జరిపిస్తారు. మీ గోత్రనామాల నమోదుకు స్క్రీన్పై కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్లకి సంప్రదించండి. అలాగే మహామహిమాన్వితమైన కాశీక్షేత్రంలో కేదారేశ్వర మందిరానికి అతి సమీపంలో గురుగారు నూతన భవన నిర్మాణం చేయిస్తున్నారు. ఇటు పుణ్య కార్యక్రమంలో మహారాజపోషకులుగా, రాజపోషకులుగా, సభ్యులుగా చేరదలుచుకున్న వారు కూడా స్క్రీన్పై కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్లకి సంప్రదించగలరు. గురుగారు, తండ్రి వైపు 7 తరాల్లో, తల్లివైపు 4 తరాల్లో దుర్మరణం పాలైన ఆత్మ వలన పితృదోషం ఎలా ఏర్పడుతుందో కూడా తెలియజేస్తారా గురుగారు? కుటుంబాలలో తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో దుర్మరణం పాలైనటువంటి వ్యక్తులు కనుక ఉన్నట్లయితే ఆ కుటుంబం మొత్తం కూడా పితృదోషానికి సంబంధించిందై ఉంటుంది. అంటే చాలామంది అడిగేటువంటి సమస్య, మా బాబాయ్ కొడుకు దుర్మరణం పాలయ్యాడు, మా బాబాయ్ వాళ్ళ కొడుకు ఫ్యామిలీ అంతా కూడా బాగున్నారు, వాళ్ళు మనవాళ్ళు పుట్టారు, మంచిగా ఉన్నారు, కానీ మా ఇంట్లో మా కొడుకు ఇంకా వివాహం కాలేదు, మాకెలా వస్తుంది వాళ్ళతో లింకు అనేటువంటిది. అలాగే చాలామంది వింతగా అడిగేటువంటి ప్రశ్న, అంటే వింత అంటే ఇక్కడ వాళ్ళకి అజ్ఞానం, తెలియదు అడిగే వాళ్ళకి. ఇప్పుడు నా భార్య తరపున వాళ్ళ బాబాయ్ చనిపోయారు, లేకపోతే నా భార్య వాళ్ళ నాన్న చనిపోయారు, వాళ్ళ పిల్లలకు ఉంటుంది కదా, నా భార్యకి వివాహమే మా ఇంటికి వచ్చింది, మాకు ఇంకేం సంబంధము అని అంటుంటారు. మరి అట్లాంటప్పుడు మీ ఇద్దరికీ కలిగిన సంతానం, ఒకటే చెప్తాను, మీ ఇద్దరికీ కలిగిన సంతానము మేనమామ పోలికలు ఉన్నాయి, మేనత్త పోలికలు ఉన్నాయి, అమ్మమ్మలాగా ఉన్నారు, వాళ్ళ అమ్మ తాతలాగా ఉన్నారు, మరి ఎలా మనం అనుకుంటాం? అంటే ఇక్కడ అందుకనే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాలు లెక్కలో తీసుకుంది. ఎందుకంటే వాళ్ళ లక్షణాలు ఆ DNA ఆ పుట్టే పిల్లల్లో ఉన్నప్పుడు అవన్నీ కూడా తీసుకోవాల్సిందే. DNA సిస్టమ్ గురించి మన శాస్త్రం ఈ పితృ సంబంధించినటువంటి వ్యవహారాల్లోనే చెప్పారు. అందుకనే పిండ ప్రదానాలు చేసుకోవాలి. పిండ ప్రదానాలు చేస్తుంటే అప్పుడు మీకు తెలుస్తాయి ఏమని. భార్య వైపు కూడా చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానం చేయిస్తుంటారు. విధానము, బాధ్యత. ఎందుకంటే నువ్వు ఆ ఇంటి అమ్మాయిని చేసుకున్నావుగా, ఎటువంటి కోరికలు కోరకుండా వచ్చి నీ కుటుంబంలో వచ్చి నీ కుటుంబాన్ని వంశాభివృద్ధి చేస్తుంది. మరి ఆమె తరపు ఆమెకి నిన్నిచ్చి పెళ్లి చేసినప్పుడు రుణం అనేటువంటిది, ఆమె తరపు రుణం కూడా నువ్వు తీర్చుకోవాలి, తప్పదు. ఎందుకంటే ఆమె కూడా ఒక కుటుంబంలో జన్మించింది కాబట్టి ఆమెకి తల్లిదండ్రులు ఉన్నారు, ఆమె రుణం కూడా నేను ఉంచుకోకూడదు, అందుకనే చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ దుర్మరణం పాలైనటువంటి వ్యక్తి యొక్క ఆత్మ కుటుంబంలో ఉన్నప్పుడు మనకెలా పడుతుంది అని అంటే, ఒక కుటుంబంలో ఇంతకుముందు నేను చెప్పాను ఛత్తీస్గఢ్ నుంచి కాల్ చేశారు అని చెప్పి,
వాళ్ళకి సంబంధించి వాళ్ళ అన్నయ్య చేతబడితో చంపేసేశారు. వాస్తవం అది చెప్పుకుంటే తెలిసింది. ఆయన పుట్టకముందే జరిగినటువంటి యథార్థ గాథ. తర్వాత వీళ్ళిద్దరూ సంతానం, మగపిల్లల సంతానం కలిగారు తల్లిదండ్రులకి. ఇవి ఇద్దరు కూడా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళకి సంతానాలు కలిగారు. మొత్తం ఈ ఇద్దరు అన్నదమ్ములకి కలిపి 5 మగపిల్లలు. ఈ 5 మగపిల్లల్లో 2 మగపిల్లలకి కేవలం ఆడ సంతానం. ఒక పిల్లవాడు నేను పెళ్లి చేసుకోను అని చెప్పి భీష్మించుకోవడం, 40 ఏళ్ళు దాటిపోయిగా చేసుకోడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి వివాహం చేయాలనుకుంటే ఎన్ని సంబంధాలు చూసినా కుదరటం లేదు. మీరు చెప్పినట్టుగానే వంశం నిర్వంశం అయిపోతుంది కదండి. ఇంకా మా వాడి మీదనే మాకు యోగం, మా ఆశలు పెట్టుకున్నాం అంటే ఇక్కడ ఆ యొక్క కుటుంబంలో పితృదోషం అనేటువంటిది ఏర్పడినప్పుడు మొత్తం కుటుంబాలకి పడుతుంది. ఒక కుటుంబంలో చెప్తుంటుంటారు, మేనత్త అంటే తండ్రి చెల్లెలు అక్క ఎవరైనా సూసైడ్ చేసుకున్నప్పుడు ఆ కుటుంబంలో జరుగుతుంటాయి. అంతెందుకు మన ఈ యొక్క కార్యక్రమంలోనే ఒక కాలర్ అడిగింది, ఏమని, మా మేనమామ దుర్మరణం పాలయ్యాడు, అలాగే మా తమ్ముడు దుర్మరణం పాలయ్యాడు, ఇప్పుడు మా అమ్మాయికి పెళ్లి చేస్తున్నాను, మా కొడుకు పరిస్థితి ఏంటి అంటే ఆ అమ్మాయికి పుట్టే సంతానానికి వీళ్ళ కొడుకు మేనమామ అవుతాడుగా. అంటే ఇదేంటంటే ఒక చోట ఆగదు, మారు బలిని కోరుకుంటుంది. ఇది వాస్తవం. కాబట్టి పితృదేవతలు మనల్ని కన్నవాళ్ళు ప్రేమగా చూసుకుంటారు, కానీ వాళ్ళు ఎలా కోపిస్తారు, వాళ్ళు ఎందుకు శపిస్తారు అని అంటే ఇక్కడ అర్థం చేసుకోగలిగినటువంటి జ్ఞానం మీకుందని విశ్వసించి ఒక విషయం చెప్తున్నాను. ఏంటనంటే వీక్షించేటువంటి హిందూ ధర్మం ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ దుర్మరణం పాలైనప్పుడు ఆ వ్యక్తికి అంటే సాధారణ మరణానికి దుర్మరణానికి ఉన్నటువంటి తేడా చెప్తాను. సాధారణ మరణం జరిగింది, 70 ఏళ్ళు బతికాడు, కోరికలన్నీ తీరిపోయాయి, బాధ్యతలు తీరిపోయాయి, అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, ఆత్మ విమోచనం చెందుతుంది, ఉన్నత లోకాలకి చేరుకోవడం, మళ్ళీ కర్మవశాత్తు మళ్ళీ ఏ జన్మ భగవంతుడు నుదుటిన రాసి పెడతాడో ఆ జన్మ లేదా పూర్వకర్మని మిగిలిపోయిన కర్మని అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తుతాడు. ఇది రెగ్యులర్ ప్రాసెస్. కానీ దుర్మరణం పాలైనటువంటి వ్యక్తి యొక్క ఆత్మ కర్మ పూర్తిగా అనుభవించకుండా మధ్యలో ఆగిపోతుంది కదా. ఈ ఆగిపోయినప్పుడు ఉన్నత లోకాలకి చేరుకోవడానికి వెళ్ళేటువంటి ప్రయాణము అడ్డుపడుతుంది. ఆ ఆత్మ భూలోకంలో కానీ ఆకాశంలో కానీ అంతరిక్షంలో కానీ సంచరిస్తూ ఉండి పిశాచ రూపాన్ని పొందుతుంది. పిశాచ రూపం పొందినటువంటి వ్యక్తి యొక్క ఆత్మ అనుభవించేటువంటి బాధ ఎలా ఉంటుంది అని అంటే ఒక్కసారి స్త్రీమూర్తి డెలివరీ అయ్యేటప్పుడు చూడాలి. ఇప్పుడంటే సిజేరియన్ ఆపరేషన్, ఇంజెక్షన్ ఇచ్చేస్తున్నారు, బాధ తెలియకుండా సినిమాలు చూస్తూ కనిస్తున్నారు. అది కాదు, నార్మల్ డెలివరీ అవుతున్నప్పుడు చూడాలి. ఆ తల్లి పడే రోదన అంటే 1000 సార్లు డెలివరీ అయితే 1000 సార్లు ఒకే రకంగా డెలివరీ అయినప్పుడు ఎంత బాధ నరకం అనుభవిస్తుందో స్త్రీమూర్తి, అంతటి బాధని ఆ పిశాచ రూపాన్ని పొందినటువంటి ఆత్మ అనుభవిస్తుంది. మరి అది క్షోభ కదా. ఆ క్షోభలో అంటే ఏమి ఆశిస్తుంది ఆత్మ? నా వంశంలోని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, నేను ఇంత బాధపడుతున్నాను, నేను ఈ పిశాచ రూపాన్ని పొందడానికి కారణం నా వారసులు, ధర్మం మీద వాళ్ళకి ప్రేమ లేదు, ఆచార వ్యవహారాలు పాటించట్లేరు అని చెప్పి బాధపడుతూ ఎలాగైనా నేను మోక్షాన్ని పొందాలి అంటే నా వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఎలా చెలపాలి? మనకు అనారోగ్యం వచ్చిందంటే మన శరీరం తెలియజేస్తుంది. తలకాయ నొప్పి లేస్తుందంటే కంటి డాక్టర్ దగ్గరకు పోవాలి, కళ్ళద్దాలు తీసుకుంటే పోతుంది. అది తరచూ వస్తుంటే, ఏదో ఒక్కసారి తలకాయ నొప్పి వస్తే టాబ్లెట్ వేసుకుంటాం తగ్గిపోతుంది. కంటిన్యూస్గా 10 రోజుల నుంచి కూడా మనం తలకాయ నొప్పి ఉన్నదంటే ఆ విధంగా. అలాగే కాళ్ళు గుంజుతున్నాయి, కాళ్ళు మంటలెక్కుతున్నాయి, తిన్న వెంటనే పడుకోవాలనిపిస్తుంది, ఇలా లక్షణాలు ఉన్నాయంటే మనలో షుగర్ ఉందేమో అని నెల రోజులు మనం బాధపడి అప్పుడు డాక్టర్ చెక్ చేసుకుంటాం. అంటే మన శరీరం మనకిచ్చే వార్నింగ్స్ ఇవన్నీ కూడా. అలాగే పితృదేవతలు మనకు ఈ కలియుగంలో డైరెక్ట్గా కాంటాక్ట్స్ ఉండవు కాబట్టి పితృదేవతలు ఇచ్చేటువంటి వార్నింగ్ ఏంటంటే మనకు సమస్యల రూపంలో
వార్నింగ్ బెల్. తరచూ సమస్యలు వస్తుంటాయి. సమస్యలు వస్తున్నప్పుడు మనం చేయగలిగినటువంటి పరిహారాలన్నీ దేవతా పూజలు కానీ ఏవైనా చేస్తాం. కానీ ఆ సమస్యలు తీరకుండా ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు జాతకాన్ని చూపిస్తే, జాతకాన్ని చూసేటప్పుడు స్వార్థం అనేటువంటిది పనికిరాదు జ్యోతిష్యుడికి. కాబట్టి ఇక్కడ ఆ వ్యక్తి ఏ దోషంలో బాధపడుతున్నాడో మనం తెలుసుకొని ఆ దోషానికి సంబంధించినటువంటి పరిహారం అనేటువంటిది చూసుకోవాలి. ఆ దోషమే పితృశాపం అని తెలిసినప్పుడు వెంబడే చెప్పడం, పితృదోష నివారణ చేసుకొనైనా బాగుపడతావని చెప్పడం. ఇలా పితృదోష నివారణ జరిపించుకున్న తర్వాత ఆత్మ మోక్షాన్ని పొందుతుంది. తృప్తిగా నేను ఇంతగా ఇబ్బందులు పడుతున్నందుకు నా వారసులు చేశారు, వాళ్ళకి శుభం కలుగుగాక అని చెప్పి దీవిస్తుంది. ఆ విధంగా శుభం అంటే చాలండి, మీరు పడుతున్నటువంటి బాధలన్నిటికీ ఎండ్ కార్డ్ అయిపోతుంది. ఖచ్చితంగా అప్పుడు మీరు మంచి జీవితంలోకి వస్తారు. కాబట్టి గతించినటువంటి మన తాత ముత్తాతల యొక్క ఆత్మలే మనల్ని ఇబ్బంది పెడతాయంటే వాళ్ళు కోప్పడాలని కాదు, అక్కడ వాళ్ళు బాధ పెట్టాలని కాదు, వాళ్ళకి కలిగినటువంటి దుస్థితిని తొలగించే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ నీ మీద ఉంటుంది. కాబట్టి నువ్వు చెయ్యాలి. కాబట్టి నీకోసం ఆ కష్టాలు పడతాయి. తర్వాత అన్ని యోగాలు కలుగుతాయి. ఒకసారి ఈ దోషం తొలగిపోయిందా మీ జీవితం పూల పాన్పులాగా ఉంటుంది. బాగా అలసిపోయి గాఢమైన నిద్రలోకి పోయిన తర్వాత లేచి ఉన్నప్పుడు ఎంత శక్తి ఉత్సాహం వస్తుందో, ఈ పితృదోషం తొలగిపోయిన తర్వాత ఒక బర్డెన్ తొలగిపోతుంది. ఒక బరువు బాధ్యత, ఏదో ఒక బరువు శరీరం నుంచి వెళ్ళిపోయినటువంటి భావన. అప్పటి వరకు గజిబిజిగా ఉన్నటువంటి, జిగ్జాగ్గా ఉన్నటువంటి మన యొక్క జీవితం ఒక స్మూత్ వేలో వెళ్ళడం జరుగుతుంది. చాలామందికి మంచి జరిగాయి. కాబట్టి చక్కగా పితృదేవతల యొక్క ఆశీర్వచనంతో గత 2.5 సంవత్సరాలుగా స్వయంగా చేస్తున్నాం. గత దశాబ్ద కాలంగా ఈ పితృదోష నివారణ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం. కాబట్టి చక్కగా ఇవన్నీ కూడా పితృదేవతల ఆశీర్వచనం, మీరందరూ బాగుపడాలనే సంకల్పంతో చెప్తాం. అంతే తప్ప ఇక్కడ ఎటువంటి స్వార్థము లేదు. ఇది ఒక్కటి గమనించుకొని కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. 27వ తారీఖు రోజున హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరుతుంది. 28వ తారీఖు రోజున జరుగుతుంది. 29 మార్నింగ్ కల్లా ఉంటాం. అతి కొద్ది సీట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఆలస్యం అమృతం విషం అన్నట్టుగా భావన చేసుకొని కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, మీరు కాశీలో నూతన భవన నిర్మాణం చేయిస్తున్నారని ఇంతకు ముందే తెలియజేశారు కదా గురుగారు, వాటి వివరాలను కూడా వివరిస్తారండి? కాశీ క్షేత్రంలో స్వంత భవనం అనేటువంటిది ఉన్నది. విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహం, విశ్వేశ్వర కృప వల్ల ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడాను చేయించడం గత 15 సంవత్సరాలుగా 2009 నుంచి కాశీ క్షేత్రంలో ఆ నిజాయితీకి మెచ్చే కేదారఖండంలో. ఎందుకనంటే చాలామంది ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్గా తిరుగుతున్నారు. అంటే ఎలా అంటే దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి అని అంటే ఒకప్పుడు కాశీ అంటే గంగ, ఇప్పుడు గంగ కాదు, దేవుడికి దేశం నమస్కారం చేసుకున్నాం వెళ్ళిపోయాం అంతే. ఒకప్పుడు గంగ దగ్గరగా ఉండాలి, గంగలో స్నానం ఆచరించాలి, ఉన్నన్ని రోజులు గంగలో మునిగి పాపాన్ని పోగొట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశ్యంతో గంగా నదికి దగ్గరగా ఉండేటువంటి వ్యవహారం ఒకప్పుడు ఒక తరం. ఇప్పుడు లేటెస్ట్ తరం, హైబ్రిడ్ తరం. ఏంటి, హోటల్లో దిగాలి, ఏసీలు ఉండాలి, అంటే ఎవరి కంఫర్టబుల్ వాళ్ళు చూసుకోవాలి, తప్పదు. కానీ ఎందుకంటే 7 నెలలు వేసవి, 3 నెలలు చలి, 2 నెలలు అత్యంత చలి. కాబట్టి ఏసీ ఉండాలి, అవన్నీ ఉండాలి. కానీ చేస్తున్న తప్పేంటంటే రోడ్ల మీద ఉన్న హోటల్స్లో దిగుతున్నారు. తప్పది. నదీ పరివాహకానికి దగ్గరగా ఉండాలి. నది గాలి మనం పీల్చాలి. మన శరీరంలో పవిత్రత రావాలంటే ఆ నది నుంచి వచ్చే గాలిని పీల్చాలి. గంగా నది ఇలా పోతూ ఉంటే, అందుకనే ఎంతో కోరికగా ఉండేది నదికి దగ్గరగా ఏదైనా ఉండడానికి ఒక మంచి భవనం కావాలని కోరుకుంటే ఆ విశ్వేశ్వరుడు కృప దయ వల్ల ఒక మంచి భవనం తీసుకోవడం జరిగింది. దాదాపు 100 సంవత్సరాల పురాతనమైనటువంటి భవనం అది. అయినప్పటికీ సౌకర్యాలు చాలా చక్కగా ఉన్నాయి. ఇంకొక 15-20 సంవత్సరాలైనా ఈజీగా బిల్డింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనకి, అభిరుచులకి తగ్గట్టుగా లేవు. కాబట్టి దానిని శిథిలావస్థలో ఏమీ లేదండి, మంచిగా ఉంది. దాన్ని మళ్ళీ జీర్ణోద్ధారణ చేయాలనేటువంటి యొక్క సంకల్పం. కాబట్టి ఈ జీర్ణోద్ధారణలో భాగంగా నూతన భవన నిర్మాణం అనేటువంటిది జరిపించడం జరుగుతుంది.
ఈ నూతన భవన నిర్మాణం అనేటువంటిది జరిపించడానికి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్ని పద్ధతులు అంతేనండి. అక్కడ కాశీ క్షేత్రంలో ఏ భవన నిర్మాణం చేయాల్సి వచ్చినా చాలామంది దాతలు అనేటువంటి వాళ్ళు ముందుకు వస్తేనే ఈ యొక్క భవన నిర్మాణం. ఎందుకోసమనంటే గంగా నదికి చాలా దగ్గరగా, గంగా క్షేత్రానికి కాశీకి వెళ్ళిన వాళ్ళకి కేదార మందిరం తెలిస్తే ఆ కేదార మందిరానికి దగ్గరలో అతి సమీపంలో గంగా నది ప్రవాహానికి 140 మీటర్ల దూరంలోనే చక్కటి భవనం, విశాలమైన సందు. కాశీ అంటేనే ఇరుకు సందులు, కానీ మన ఏదైతే కామాక్షి నిత్యానదాన ఆశ్రమం ఉందో అది చాలా విశాలంగా ఉంటుంది. 10 ఫీట్స్ సందు ఉంటుంది. మీకు మామూలుగా కాశీలో అన్ని 4-5 ఫీట్ల సందులే కనబడతాయి, కానీ 10 ఫీట్ల వెడల్పుతో ఉన్నటువంటి సందులో మన ఆశ్రమం ఉన్నది. దాన్ని తిరిగి నూతన భవన నిర్మాణం చేయాలనే సంకల్పం జరిగింది. కాబట్టి ఆ నూతన భవన సంకల్పంలో భాగంగా ఆ రూము దాతలుగా ఉండాల్సినటువంటి వాళ్ళు మహారాజపోషకులుగా లేదా రాజపోషకులుగా కనీసం ఒక స్క్వేర్ ఫీట్ ఒక అడుగు దానమైన మీరు చేయగలిగితే ఆ క్షేత్రంలో మన పేరు మీద ఒక అడుగు అక్కడ ఉంటుంది అనేటువంటి ఒక భావన కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ కార్యక్రమం తొందరగా కాంటాక్ట్ చేసి సభ్యులుగా నమోదు చేసుకోవచ్చు. ఎవరికి ఇచ్చినటువంటి సొమ్ము కూడా వృధా కాదు. అంతా ప్రజల సౌకర్యార్థమై అక్కడ భవన నిర్మాణం జరపబడుతుంది. ప్రతీది కూడా ఇక్కడ నేను అనేటువంటి వ్యక్తిని కాదు, కాశీ విశ్వేశ్వరుని క్షేత్రంకు నేను సమర్పిస్తున్నాను. కాశీ విశ్వేశ్వరుని కృప నా యందు ఉండాలి. అందుకనే మీ సొమ్ము ఊరికే తీసుకోనండి. ఎందుకనంటే ఎవరికీ రుణం ఉండేటువంటిది కాదు. ఖచ్చితంగా ఒక అడుగు, ఒక స్క్వేర్ ఫీట్ మీ పేరు మీద, మీ కుటుంబ సభ్యుల పేరు మీద దానం చేసినా, అంటే ఆ దానానికి సంబంధించి ఆ స్క్వేర్ ఫీట్ అడుగుకి అయ్యేటువంటి ఖర్చు మీరు భరించిన, అక్కడ దాదాపు 30 రూముల వరకు నిర్మాణం జరుగుతుంది. చక్కగా ఏసీ రూములు అన్నీ అటాచ్డ్ వాదు. ఎందుకంటే ఇప్పుడు అభిరుచికి తగ్గట్టుగా ఉండాల్సినటువంటి విధంగా చక్కగా భవన నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణానికి సహకరించే వాళ్ళు రాజపోషకులు, మహారాజపోషకులు, సభ్యులుగా ఒక స్క్వేర్ ఫీట్ అయినా కానీ దానం చేయగలిగిన వాళ్ళు ఎవరైనా కానీ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క కాశీ క్షేత్రంలో జరపబోయేది, ఎందుకంటే మోడీ గారి ఆధ్వర్యంలో 2025 సంవత్సరం కల్లా కాశీ నగరం అత్యుత్తమమైనటువంటి నగరంగా రూపుదిద్దుకోబడుతుంది. కాబట్టి అతి సుందరముగా మార్చబడుతుంది. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క భవన నిర్మాణం జరపబడుతుంది. మహారాజ పోషకులుగా ఉన్న వాళ్ళకి సంవత్సరంలో ఇన్ని రోజులు వాళ్ళకి ఉచిత వసతి, రాజపోషకులుగా ఉన్న వాళ్ళకి కొన్ని రోజులు ఉచిత వసతి, ఈ విధంగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి విశ్వేశ్వరుని యొక్క కృపకి పాత్రుడు కాగరని వినమ్రంగా నమస్కరిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా దైవానుగ్రహం, ఎందుకంటే నేనేమి కట్టుకుపోయేది కాదు, వచ్చేటప్పుడు ఏం కట్టుకు రాలేదు, పోయేటప్పుడు కట్టుకపోను, ఆ ఈశ్వరుని యొక్క దయ ఒక్కటి ఉంటే చాలనుకొని బ్రతికేవాడిని. కాబట్టి ఇది నా స్వార్థం ఏమీ లేదు. కాబట్టి ఇది కేవలం కాశీక్షేత్రంలో అందరికీ సౌకర్యముగా ఉంచాలనేటువంటి ఒక సదుద్దేశముతో నిర్మాణం జరపబడుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఈ విశ్వేశ్వరుని కృపకి పాత్రులు కాగరని భావనతో. గురుగారి ఆధ్వర్యంలో పితృదోషాన్ని సూచించే రాహు నక్షత్రమైన స్వాతి నక్షత్రం ఉన్న మార్చి 28వ తేదీన తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏమైనా దుర్మరణాలు అనగా ఉరివేసుకొని విషం తాగి మరణించినా, రోడ్డు రైలు అగ్ని ప్రమాదాల్లో చనిపోయినా, నీటిలో బావిలో పడి మరణించినా, లివర్ కిడ్నీ క్యాన్సర్ రోగాలతో చనిపోయినా, మీ కుటుంబ సభ్యుల్లో కులాంతర మతాంతర వివాహాలు జరిగినా, మీ కుటుంబ సభ్యులు అబార్షన్స్ డివోర్స్ చేసుకున్నా, ఎన్ని పూజలు చేసినా మీ పిల్లలకు వివాహాలు జరగకపోయినా, సంతానం కలగకపోయినా, అల్పాయుషుతో మీ కుటుంబ సభ్యులు 60 సంవత్సరాల లోపు ఏ విధంగానైనా చనిపోయినా, మీ వాళ్ళు లివర్ కిడ్నీ క్యాన్సర్ రోగాలతో బాధపడుతున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ కోరికలు నెరవేరకపోయినా, కరోనాతో మీ ఇంటి వాళ్ళు చనిపోయినా వాటిని పితృదోషం అంటారు. ఇటు పితృదోష నివారణకి గురుగారి ఆధ్వర్యంలో పితృశాపాన్ని సూచించే రాహు నక్షత్రమైన స్వాతి నక్షత్రం ఉన్న మార్చి 28వ తేదీన పితృదోష నివారణ పూజలు హోమాలు శాస్త్రీయంగా జరిపించబడతాయి. ఇటు పితృదోష నివారణ పూజలు హోమాలు స్వయంగా పాల్గొనలేని వారి కోసం బ్రాహ్మణుని కథగా పెట్టి గురుగారి శ్రద్ధగా ఈ కార్యక్రమాలను జరిపిస్తారు. మీ గోత్రనామాల నమోదుకు స్క్రీన్పై కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించండి. అలాగే మహామహిమాన్వితమైన కాశీ క్షేత్రంలో కేదారేశ్వర మందిరానికి అతి సమీపంలో గురుగారు నూతన భవన
భవనాన్ని నిర్మాణం చేయిస్తున్నారు. ఇట్టి పుణ్య కార్యక్రమంలో మహారాజ పోషకులుగా రాజపోషకులుగా సభ్యులుగా చేరాలి అని అనుకునే వాళ్ళు కూడా స్క్రీన్పై కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి. గురుగారు మార్చి 28వ తేదీన పితృదోష నివారణకి ఏ పూజలు హోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, పూర్తి వివరాలు చాలా చక్కగా ప్రేక్షకులకు వివరించారు గురుగారు. ధన్యవాదములు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇదండి వాటి కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమం. తిరిగి రేపటి కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. कल्याण प्राप्तिरस्तु।